హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ డేస్. సో మనం ఈ వీడియోలో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దామండి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాంక్, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రతి ఎగ్జామ్లో కూడా వీటి మీద నుంచి బిట్స్ అడుగుతున్నారు. గ్రామర్ అంతా నేర్చుకోవడం ఒక స్టెప్ అయితే, గ్రామర్లో అప్లికేషన్ బిట్స్ అనేవి నెక్స్ట్ స్టెప్ అని చెప్తాము జనరల్గా. సో మరి అప్లికేషన్ బిట్స్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ వేటి మీద అంటే ఈ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ మీద అండి. అంటే సబ్జెక్ట్‌కి వెర్బ్‌కి అగ్రీమెంట్ ఉంటుంది. అంటే ఒప్పందం లాంటిది. అంటే సబ్జెక్ట్ ఎలా ఉంటే వెర్బ్ అలా ఉండాలి. సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటే వెర్బ్ ఏ విధంగా ఉండాలి అని ఒక అగ్రీమెంట్ అండి అది. ఆ అగ్రీమెంట్ గురించి మనం నేర్చుకుందాము. సో ఈ కాన్సెప్ట్‌లో భాగంగా మనం వాటి యొక్క రూల్స్‌ని బేస్ చేసుకున్న ఎగ్జాంపుల్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దాం. ఓకేనా? సో ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మీకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను. సో ఇంకా ఎవరైనా వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్‌లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి టు గెట్ పీడిఎఫ్స్ రెగ్యులర్లీ అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ కొన్ని క్విజెస్ కూడా వస్తాయి అందులో. ఓకే, రైట్. సో వి విల్ స్టార్ట్ అవర్ క్లాస్ టుడే. మరి ఇప్పుడు సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్‌కి మనం జనరల్‌గా ఒక పాయింట్ అయితే డిస్కస్ చేద్దాం. దెన్ వి విల్ గో టు ద కాన్సెప్ట్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీన్స్ ద సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్ మస్ట్ అగ్రీ ఇన్ నెంబర్. ఇచ్చిన సెంటెన్స్‌లో సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అనేది నంబర్ పరంగా అగ్రీ అవ్వాలి. నంబర్ పరంగా అగ్రీ అంటే ఏంటో చూద్దాం. నంబర్, ఆ మాట గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు ఒకటే ఉందనుకోండి, దాన్ని ఏమంటాం నంబర్ పరంగా? ఒకటే చైర్ ఉంది. వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎ సింగులర్. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి, 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయి లేకుంటే వి కెన్ కాల్ దెమ్ యాస్ ఎ ప్లూరల్. అంటే సబ్జెక్ట్ గనుక సింగులర్‌గా ఉంటే వెర్బ్ ఒకలా ఉండాలి. ఇచ్చే సబ్జెక్ట్ గనుక ప్లూరల్‌గా ఉంటే వెర్బ్ వేరేలా ఉండాలి. మరి ఏంటి సింగులర్, ఏంటి ప్లూరల్ అనేవి మనం కాన్సెప్ట్‌లో చూద్దాం. అందుకంటే ముందు మీకు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. దాన్ని బ్రెయిన్‌లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు నో అబౌట్ సబ్జెక్ట్స్ అంటే అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎవరైతే ఒక వర్క్ చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు తెలుసా మీ అందరికీ? స్వాతి ప్రియ నందికట్టి. సో స్వాతి ప్రియ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాసెస్. సో ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తున్నారు? స్వాతి ప్రియ చెప్తుంది. అంటే నేను సబ్జెక్ట్ అవుతాను. ఓకేనా? సో అలా మా చెప్పే వ్యక్తి, నేను చేసే పని ఎవరైతే చేస్తున్నారో, నేను టీచింగ్ చేయడం అనేది ఒక వర్క్. ఆ వర్క్ చేసేది ఎవరు? స్వాతి ప్రియ. సో నా గురించి నేను చెప్పుకున్నాను. అలాగే హీ కావచ్చు, షీ కావచ్చు, ఐ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అక్కడ. ఓకేనా? రైట్. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. కొన్నిసార్లు అక్కడ నేమ్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఈ సబ్జెక్ట్స్‌లో కొన్ని సింగులర్ ఉంటాయి, కొన్ని ప్లూరల్స్ ఉంటాయి. ఒకసారి సింగులర్స్ ఏంటో చూద్దాం. ఐ అనేది సింగులర్. ఓకేనా? వి ఈజ్ ప్లూరల్. వి అనేది ప్లూరల్ అండి. ఐ అనేది సింగులర్, వి అనేది ప్లూరల్. చూడండి ఒకసారి అందరూ కూడా. సింగులర్స్ ఏమో నేను టిక్ కొడతాను, ప్లూరల్స్ ఏమో సర్కిల్ చేస్తాను. యు అంటే నీవు లేదా మీరు, ఇది బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. టిక్ మరియు సర్కిల్ కూడా చేశాను. హీ అంటే అతను, అంటే ఒక్కరే సింగులర్. షీ అన్న ఒక అమ్మాయి, సారీ నేను టిక్ చేయాలి కదా దీన్ని. సింగులర్. ఇట్ అన్న సింగులర్. దే అంటే ప్లూరల్. ఓకేనా? ఎనీ నేమ్ అంటే ఒకటి ఉంటే సింగులర్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్. ఓకేనా? అలా అండి. సో ఇప్పుడు ఇచ్చిన సబ్జెక్ట్స్ లో మనకి సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి మనం ఈజీగా చెప్పేయచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? మరి ఇచ్చిన హెల్పింగ్ వెర్బ్స్ లో కానీ వెర్బ్ లో కానీ ఏవి సింగులర్స్ ఏవి ప్లూరల్స్ తెలియాలి అంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సింపుల్ గా చెప్తున్నానండి మీకు, నేను చాలా జాగ్రత్తగా వినండి. సింపుల్ గా కాన్సెప్ట్ ఎక్కడ మిస్ కాకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, వినండి. ఎస్ అంటే సింగులర్ అనుకోండి. సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటో చెప్తున్నాను చూడండి. ఈజ్, వజ్, హ్యాజ్, డస్. నేను డిడ్, హ్యాడ్ రాయట్లేదు. ఎందుకంటే డిడ్, హ్యాడ్ అనేది సింగులర్ లో ప్లూరల్ లో కూడా కామన్ గా ఉంటాయి. కామన్ గా ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం కాదు. ఓకేనా? నెక్స్ట్ ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటో రాస్తున్నాను చూడండి. ఆర్, వర్, హ్యావ్, డు. చూసారు కదా, ఆర్, వర్, హ్యావ్, డు.
సో ఇప్పుడు మనకి హెల్పింగ్ వెర్బ్స్ మనకేంటి మేడం పని అంటే వీటితోనే మనకి వర్క్ అంతా. ఎందుకంటే సబ్జెక్ట్ బట్టి మన హెల్పింగ్ వెర్బ్ని ప్లేస్ చేయాలి. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అంటారు. బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. మళ్ళీ వీటిల్లోంచి ఇప్పుడు నేనేం చేశానంటే సింగులర్స్ ని ప్లూరల్స్ ని సపరేట్ చేశాను. ఓకేనా? సింగులర్స్ ఎవరు ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఒకసారి. ఈజ్, వాజ్, హ్యాస్, డస్. ప్లూరల్స్ ఎవరు? ఆర్, వర్, హ్యావ్, డూ. ఇచ్చిన సబ్జెక్ట్ కనుక సింగులర్ లో ఉంటే పైన చెప్పిన బ్లూ కలర్ లో రాసిన సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోండి. ఇచ్చిన సబ్జెక్ట్స్ కనుక ప్లూరల్ లో ఉంటే కింద రాసిన ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోండి. ఓకేనా? దానికోసమని హెల్పింగ్ వెర్బ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి గుర్తుపెట్టుకోవడం ఎలా మనం కన్ఫ్యూజ్ అవుతారు మీరు? సింగులర్ ని ప్లూరల్ చేయొచ్చు, కొన్నిసార్లు ప్లూరల్ ని సింగులర్ చేయొచ్చు. నేను సింపుల్ లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సింగులర్ అనే పదం దేంతో స్టార్ట్ అయింది? ఇక్కడ ఏ లెటర్ తో స్టార్ట్ అయింది? సింగులర్ అనే లెటర్ ఎస్ తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సింగులర్ హెల్పింగ్ వెర్బ్ ప్రతిదీ కూడా ఎస్ తోనే ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈజ్ లో ఎస్ తో ఎండ్ అయింది, బజ్ లో ఎస్ తో ఎండ్ అయింది, హ్యాస్ ఎస్ తో ఎండ్, డస్. అంటే ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఎస్ తో ఎండ్ అవుతుందో అది సింగులర్ హెల్పింగ్ వెర్బ్ అని గుర్తుపెట్టుకోండి. అది జస్ట్ మీకు గుర్తుండడానికి నేను యూస్ చేసిన చిన్న టెక్నిక్ అండి. ఏ గ్రామర్ బుక్ లోనూ ఉండదు ఇలాగా. ఓకేనా? జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి అంతే. అంటే చూడంగానే అది హెల్పింగ్ వెర్బ్ సింగులరా ప్లూరల్ అని చెప్పగలగాలి మీరు. ఒకవేళ ఎస్ తో ఎండ్ అయితే సింగులర్ హెల్పింగ్ వెర్బ్, అప్పుడు సబ్జెక్ట్ కూడా సింగులర్ లో ఉండాలి. ఓకేనా? ఒకవేళ ఎస్ తో ఎండ్ కాలేదనుకో అది ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్, అప్పుడు సబ్జెక్ట్ కూడా ప్లూరల్ లో ఉండాలి. సో సింగులర్ హెల్పింగ్ వెర్బ్ కి సింగులర్ సబ్జెక్ట్ ఉండాలి, అలాగే ప్లూరల్ సబ్జెక్ట్ కి ప్లూరల్ హెల్పింగ్ వెర్బే ఉండాలి. ఎస్ఎస్ పిపి అన్నమాట. ఓకేనా? అదే గుర్తుపెట్టుకోండి. ఇవి ఒకసారి నోట్ చేసుకోండి అందరూ కూడా. లేకుంటే కనుక పీడిఎఫ్ నేను షేర్ చేసినప్పుడు గ్రూప్ లో అందరూ ఉంటాయి. ఓకేనా? మీరు క్లాస్ వింటున్నప్పుడు వీటిని కూడా నోట్ చేసేసుకోండి. నోట్ చేసుకున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం మనకి ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్ లో మనకి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కానీ కొన్ని రూల్స్ కానీ వస్తూ ఉంటాయి. ఆ టైంలో నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీకు మళ్ళీ నోట్ చేసుకోకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఈజ్ సింగులరా ప్లూరలా కన్ఫ్యూజ్ అవుతారు. బట్ కన్ఫ్యూజన్ లేకుండా నేను చెప్పేశాను. వాజ్ ఎస్ తో ఎండ్ అయింది సింగులర్. ఆర్ చివరి ఎస్ ఉంది, ఏఆర్ఈఆర్, ఎస్ లేదు కాబట్టి ఇది ప్లూరల్. సో అట్లా కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి. నేను హెల్పింగ్ వెర్బ్ సింగులరా ప్లూరల్ అని అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. అది చూసి ఓకే మేడం ఇది ఎస్ ఉంది కాబట్టి సింగులర్, ఇది ఎస్ లేదు కాబట్టి ప్లూరల్ అని చెప్పగలగాలి. అంటే మన సబ్జెక్ట్ ని బట్టి హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. ఇది చాలా బేస్ అండి, అందుకని దీని గురించి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే తర్వాత రూల్స్ ఏమీ అర్థం కావు, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ బేస్ కాన్సెప్ట్ అర్థమైతే రూల్స్ ఎలా అయినా సరే అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అర్థం చేసుకోవచ్చు అనమాట. వి నో నీడ్ టు బై హార్ట్ కొట్టేసి లేకుంటే మనం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా అర్థం చేసుకుంటూ మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? రైట్. ఐ హోప్ యు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ సింగులర్ అండ్ ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్స్. నౌ యు ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ రూల్ అండి. చూడండి, ఇప్పటివరకు ఈ హెల్పింగ్ వెర్బ్స్ గురించి చెప్పాను కదా. మన హెల్పింగ్ వెర్బ్స్ కాకుండా మనకి మెయిన్ వెర్బ్స్ కూడా ఉంటాయి. లైక్ ఈట్, కమ్, గో, డ్రింక్ అలాంటివన్నీ కూడా మనకి మెయిన్ వెర్బ్స్ అంటాం. మనం చేసే ప్రతి పనిని మెయిన్ వెర్బే అంటాం. మరి మెయిన్ వెర్బ్ కి సింగులర్ ప్లూరల్స్ ఉంటాయా? ఎస్ ఉంటాయి. చూడండి అవి ఎలా ఉంటాయో. ఇక్కడ చూడండి అందరూ కూడా. బేసిక్ రూల్ అని ఒక రూల్ అయితే ఇచ్చారు. చాలా బేసిక్, నేను చెప్పాను కదా, చాలా బేసిక్ రూల్ అనమాట. ఒకవేళ వెర్బ్ తీసుకున్నాం అనుకోండి, ఇచ్చిన సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ లాగే ఉంచండి. ఇచ్చిన సబ్జెక్ట్ గనక సింగులర్ అయితే వెర్బ్ కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయండి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రూల్ నెంబర్ 1 లో చెప్తూ ఉంటాం జనరల్ గా. ఓకేనా? ఇచ్చిన సబ్జెక్ట్ గనక సింగులర్ అయితే వెర్బ్ నార్మల్ గా ఈట్, గో, డ్రింక్ అంతే. ఇచ్చిన సబ్జెక్ట్ గనక సింగులర్ అయితే వెర్బ్ కి ఖచ్చితంగా ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ షీ అనేది సింగులర్. షీ అంటే ఆమె అంటే సింగులర్ కదా, కాబట్టి రైట్ అని రాయలేదు, రైట్స్ అని రాశాను. రైట్ కి చివరి ఏం యాడ్ చేశాను? ఎస్ యాడ్ చేశాను. అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ స్క్రీన్ మీద, నేను అండర్లైన్ చేస్తున్నాను, ఇంకో మారుస్తున్నా చూడండి. ఎస్ అని రాశాను, రైట్స్ అని రాశాను. రైట్ అని రాస్తే సరిపోతుంది, కానీ సింగులర్ కాబట్టి రైట్స్ అన్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, దే ఈజ్ ప్లూరల్. దే అంటే వారు, అంటే చాలా మంది. ప్లూరల్ కాబట్టి వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ వెర్బ్ మాత్రమే రాయాలి. వెర్బ్ కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు. కాబట్టి దే రైట్ అన్నాను. ఓకేనా? ఒకవేళ వెర్బ్ కనుక ఇచ్చినప్పుడు అది సింగులర్ అయితే, మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, వెర్బ్ కనుక ఇస్తే మీకు డైరెక్ట్ గా వెర్బ్ ఇచ్చేసారు, హెల్పింగ్ వెర్బ్స్ ఇవ్వలేదు. డ్రింక్, కమ్, గో, ఈట్ అని వెర్బ్స్ ఇచ్చారు డైరెక్ట్ గా. సో అలా ఇచ్చినప్పుడు ఒకవేళ మీకు ఇచ్చిన వెర్బ్ గనక ఇచ్చిన సబ్జెక్ట్ గనక సింగులర్ అయితే వెర్బ్ కి ఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేయండి. ఇచ్చిన సబ్జెక్ట్ గనక ప్లూరల్ అయితే ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయకండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను, అందరూ చూడండి ఇక్కడ అందరూ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్లే అన్నాను. సో హీ ప్లే అంటామా లేకుంటే హీ ప్లేస్ అంటామా? అది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా? అదే విధంగా
వి గో అన్నాను. వి గో అంటామా, వి గోస్ అంటామా? కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. ఓకేనా? అంటే లైక్ నేను ఒకటి మీకు చూసుకోవాలి మీరు. హియర్ ఇది సింగులరా, ప్లూరలా చూసుకొని వెర్బ్ ఎలా ఉంటుందో మీరు రాయండి. ఓకేనా? ఈ 2 మీరు ఆన్సర్ చేయగలిగితే ఆ వెర్బ్‌కిను, సబ్జెక్ట్‌కి మధ్య బేసిక్ రూల్ అనేది మీకు అర్థమైనట్టే. ఇది అర్థమైతే రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మనం ఫస్ట్ స్లైడ్‌లో ఏం నేర్చుకున్నామంటే ఈజ్, యామ్, ఆర్, అదేవిధంగా వర్స్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్ వీటిల్లో ఏవి సింగులర్స్, వీటిల్లో ఏవి ప్లూరల్స్ మనం చక్కగా లాజికల్‌గా నేర్చుకున్నాం. హెల్పింగ్ వెర్బ్స్‌ని ఎలా డిఫరెంట్ చేయాలి అనేవి నేర్చుకున్నాం మన సింగులర్స్ అండ్ ప్లూరల్స్‌లో. ఇక్కడ ఏం నేర్చుకున్నాం మనం? మెయిన్ వెర్బ్ అంటే మనం చేసే వర్క్ గనుక డైరెక్ట్‌గా ఇచ్చేస్తే ఆ వర్క్ సింగులర్ అయితే ఎస్ఈఎస్ పెట్టాలి, ప్లూరల్ అయితే పెట్టకూడదు అని నేర్చుకున్నాం. ఇక్కడతో బేసిక్ రూల్స్ అనేవి అయ్యాయండి. సో ఇక్కడ నుంచి మనం కాన్సెప్ట్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చెప్పే ప్రతి రూల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్‌కి ఇంగ్లీష్ ఉన్న ప్రతి ఎగ్జామ్‌కి ఖచ్చితంగా ఈ రూల్స్ నుంచి అయితే వస్తుంది. కోర్ట్ ఎగ్జామ్స్ కూడా వస్తాయండి. ఎస్ఎస్సి ఇంకా బ్యాంకింగ్ వాళ్ళకి ఎవరికి వీళ్ళకి వాళ్ళకి కదండి ఇంగ్లీష్ ఉందంటే ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఖచ్చితంగా ఎగ్జామ్‌లో రావాల్సిందే వస్తాయి ఇంకా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. చాలా చిన్న చిన్న రూల్స్ అండి ఇవి. బట్ కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని వీ హ్యావ్ టు లిజన్. ఓకే, నెక్స్ట్ రూల్ వి విల్ సీ ఆన్ స్క్రీన్. రూల్ నెంబర్ 1 రూల్స్ మొదలవుతున్నాయి చూడండి. ఇక్కడ రూల్ నెంబర్ 1 అయితే వచ్చేసింది మీకు. ఫస్ట్ రూల్ చూడండి అందరూ. సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ అండి. అంటే నౌన్ సింగులర్ లో ఉండొచ్చు లేదా ప్లూరల్ లో ఉండొచ్చు. ఓకేనా? సరే చూడండి. సింగులర్ నౌన్ అంటే ద బాయ్ అంటే ఒక అబ్బాయి, బాయ్ అంటే ఒక అతని, అంటే సింగులర్. సింగులర్ ఉన్నప్పుడు వెరబ్ సింగ్స్ వస్తుందా, సింగ్ వస్తుందా? సింగులర్ అయితే V1 నేను ఏం చెప్పాను ఇందాక? ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయమని చెప్పానా? కాబట్టి యాడ్ చేసాం. ఇట్ ఈస్ కరెక్ట్. బాయ్స్, బాయ్స్ అంటే ప్లూరల్. ప్లూరల్ వచ్చినప్పుడు వెరబ్ వెరబ్ లాగే ఉంటుంది. వీటికి ఏమీ మనం యాడ్ చేయకూడదు. కాబట్టి సింగ్ కరెక్ట్ అక్కడ. సో అదండి, అది బేసిక్ రూల్ నెంబర్ 1. అంటే వెరబ్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన సబ్జెక్ట్ సింగులర్ అయితే ఎస్ఈఎస్ ఐఎస్ యాడ్ చేయండి వెరబ్కి. ఇచ్చే సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే ఏమీ యాడ్ చేయకండి. ఓకేనా? మరలా మరలా వినండి, అర్థమయ్యేంత వరకు వినండి. ఒకసారి వింటే అర్థం కాదండి వీడియో, ఒక్కసారి వింటే రాదు. అర్థమయ్యేంత వరకు నేను క్లియర్గా చెప్తున్నాను, 2 to 3 times చెప్తున్నాను. వచ్చేంత వరకు జాగ్రత్తగా వినండి. ఓకేనా? అలాగే పీడిఎఫ్ కూడా కమ్యూనిటీ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. పీడిఎఫ్ మీ దగ్గర ఉంచుకొని విని ఆ పీడిఎఫ్ మళ్ళీ వెంటనే చూసారంటే ఇంకా బాగా మీకు తెలుస్తాయి. నెక్స్ట్ రూల్ చూద్దాము. ఈ రూల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూజింగ్ ఎండ్ అండి. ఎండ్ యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సబ్జెక్ట్స్ చూడండి, పాయింట్ ఇచ్చిన ఇక్కడ నేను చదువుతాను ఫస్ట్. సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై ఎండ్ ఆర్ ప్లూరల్. ఏవైనా 2 సబ్జెక్ట్స్ అంట ఎండ్ ద్వారా కలిపితే ఇప్పుడు కూడా ప్లూరల్ అని అంట. ఇప్పుడు కూడా ప్లూరల్ వెర్బే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ అండ్ శ్యామ్. ఇక్కడ రామ్ శ్యామ్ అంటే ఎవరు? రామ్ అనే అతను ఒక పర్సన్, అలాగే శ్యామ్ అనే అతను ఒక పర్సన్. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్లూరలే కదా. సో కాబట్టి సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వెర్బ్ కూడా ఎలా ఉండాలి? ప్లూరల్లోనే ఉండాలి. అంటే ప్లూరల్ వెర్బ్స్ అంటే ఏంటి మనకి? ఆర్, నేను ఆల్రెడీ చెప్పాను, వర్, డూ, హ్యావ్. సో కాబట్టి ఇక్కడ ఆర్ తీసుకున్నాను. ఆర్ ఫ్రెండ్స్. ఆర్ కాకుండా ఒకవేళ ఈజ్ ఇచ్చారనుకోండి, అక్కడే మిస్టేక్ ఉందని చెప్పాలి ఎగ్జామ్లో మీరు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అండ్ శ్యామ్ ఈజ్ ఫ్రెండ్స్ అన్నారనుకోండి, అక్కడ తప్పు. ఈజ్ కాదు, ఆర్ ఉండాలి. అక్కడ ఆర్ ఎందుకు ఉండాలంటే రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు పర్సన్స్ కాబట్టి మోర్ దెన్ 1 ఉన్నారు. అది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ కాదు. ఈజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వెర్బ్. ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి ఆర్ అని చెప్పి మీరు అక్కడ దాన్ని ఐడెంటిఫై చేసి దీన్ని మనం కరెక్ట్ చేయాలి ఎగ్జామ్లో. ఓకేనా? ఇది ఒక కైండ్ ఆఫ్ బిట్ అండి. చాలా సింపుల్ బిట్ మీకు. ఎస్ఎస్సి వాళ్ళకి ఏంటంటే 4 కైండ్స్ ఆఫ్ బిట్స్ సెంటెన్సెస్ ఇచ్చేసి సెంటెన్సెస్ లో కరెక్ట్ సెంటెన్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి అంటారు. అలాంటప్పుడు ఒక సెంటెన్స్ లో ఈ సెంటెన్స్ రాంగ్ గా ఇవ్వచ్చు. అది ఇక్కడ ఈజ్ కాదు ఆర్ అని చెప్పి మనం తప్పని కనిపెట్టాలి అక్కడ. ఓకేనా? అలాగే బ్యాంకింగ్ వాళ్ళకి కూడా స్పాటింగ్ ఎర్రర్స్ లో ఇస్తూ ఉంటారు. ఓకే, అలాగే ఎస్జిటి, ఎస్ఏ, ఈ డిఎస్ఏ వాళ్ళకి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఆర్ దగ్గర బ్లాంక్ ఇచ్చేసి అక్కడ ఆరా ఈజా అని అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం ఎలాంటి బిట్ అడిగినా కంటెంట్ అయితే కనుక బేస్ అయితే కనుక సేమ్ రూల్ అండి. ఈ రూల్ మీద ఎలాంటి బిట్ అయినా అడుగుతారు. మన రూల్ తెలిస్తే చాలు. రూల్ ఏంటి? ఎండ్తో ఏమైనా 2 సబ్జెక్టులు కంబైన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు వచ్చే హెల్పింగ్ వెర్బ్ అనేది ప్లూరల్ లోనే ఉండాలి. అది రూల్ అంతే ఇంకా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. యూజింగ్ ఆర్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్. సో ఆర్ వచ్చిన ఎయిదర్ ఆర్ అంటామండి. కాంబినేషన్ చూసుకోండి. ఎయిదర్కి ఇప్పుడు ఆరే వస్తుంది, నైదర్కి ఇప్పుడు నారే వస్తుంది. ఓకేనా? ఎయిదర్ ఆర్ అంటే ఏదో ఒకటని అర్థం. నెయిదర్ నార్ అంటే ఏది కాదు అని అర్థం. ఆర్ అంటే అది లేదా ఇది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చూడండి, ఆర్ అంటే అది లేదా ఇది. టీ ఆర్ కాఫీ అన్నాను అంటే టీ లేదా కాఫీ ఏదో ఒకటే అంటే సింగులర్.
అంటే 2 ఉండే అక్కడ. కానీ 2 అని చెప్పట్లే మనం. ఒకటే అని చెప్తున్నాం ఇండైరెక్ట్‌గా. అంటే సింగులర్ హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. అలాగే ఎయిదర్ ఆర్. ఎయిదర్ ఆర్ అంటే అది లేదా ఇది. అంటే ఇది ఒకటే. ఒకటే సింగులర్. నెయిదర్ నార్ అంటే ఏది లేదు. అది నెయిదర్ కాఫీ నార్ టీ. అంటే నేను కాఫీ తాగను, టీ కూడా తాగను. ఐ డ్రింక్ ఓన్లీ జ్యూసెస్ అన్నమాట. ఓకేనా? సో అది లేదా ఇది అంటే ఏది కాదు కాబట్టి అది కూడా సింగులర్ గానే తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా మీకు ఎయిదర్ కానీ, నెయిదర్ కానీ, ఆర్ కానీ వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఇప్పుడు కూడా సింగులర్ లోనే ఉండాలి. అది రూల్ అండి ఇక్కడ. ఇక్కడ చెప్పింది అదే వాళ్ళు. ఓకేనా? సింగులర్ లోనే ఉండాలి. అది జనరల్ గా రూల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూడండి. వెర్బ్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ అండి. జనరల్ గా ఇంకొక రూల్. అది జనరల్ మీనింగ్ అండి. ఏది కాదనేది ఒక మీనింగ్ పరంగా అలా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు రూల్ చూద్దాం మనం. వెర్బ్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ సబ్జెక్ట్ అండి. వెర్బ్ కి ఎవరైతే పక్కన ఉంటారో వాళ్ళతో అగ్రీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్. ఇక్కడ టీచర్ ఈజ్ అ సింగులర్, స్టూడెంట్స్ ఈజ్ అ ప్లూరల్. మనకు డౌట్ వస్తుంది, మేడం అది లేదా ఇది అన్నారు కదా మీరు. ఇప్పుడు టీచర్ అంటే నేను సింగులర్ తీసుకుంటాను, స్టూడెంట్స్ అంటే ప్లూరల్ తీసుకుంటాను, ఎవరో ఒకరే కదా, ఇప్పుడు నేను ఎవరిని తీసుకోవాలి అంటారు మీరు. ఎందుకంటే ఎయిదర్ ఆర్ అన్నప్పుడు మీరు స్టూడెంట్స్ లేదా టీచర్స్ ఎవరో ఒకరే అన్నారు కదా మేడం. నేను టీచర్ని బట్టి తీసుకోవాలా, స్టూడెంట్స్ని బట్టి తీసుకోవాలా హెల్పింగ్ వెర్బ్ అంటారు. ఎందుకంటే టీచర్ని బట్టి తీసుకుంటే సింగులర్ హెల్పింగ్ వెర్బ్ అయిపోతుంది, స్టూడెంట్స్ని బట్టి తీసుకుంటే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ అయిపోతుంది. మరి ఎవరిని బట్టి తీసుకోవాలి అంటే అలాంటి డౌట్ మనకు వస్తుంది కాబట్టి ఆ డౌట్ కి మనకి క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారు వీళ్ళు, నియరెస్ట్ సబ్జెక్ట్ అన్నారు. నియరెస్ట్ సబ్జెక్ట్ అంటే హ్యావ్ కి పక్కన ఎవరున్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అంటే ప్లూరలే కదా. సో ప్లూరల్ సబ్జెక్ట్ కి ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. అంటే ఆర్ కానీ వర్ కానీ హ్యావ్ కానీ తీసుకోవాలి. ఎలా ఏదైనా ఒకటి సింగులర్ ఒకటి ప్లూరల్ వచ్చినప్పుడు, లేకుంటే ఒకటి ప్లూరల్ ఒకటి సింగులర్ అలా వచ్చినా సరే, ఎవరైతే హెల్పింగ్ వెర్బ్ కి పక్కనే ఉన్నారో వాళ్ళు సింగులర్ అయితే సింగులర్ అని పెట్టండి, వాళ్ళు ప్లూరల్ అయితే ప్లూరల్ అని పెట్టండి. ఓకేనా? ఇది బేసిక్ రూల్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేదర్ ద బాయ్స్ నార్ ద గర్ల్. ఇప్పుడు కూడా చూడండి, ఒకటి ప్లూరల్ ఉన్నారు ఒకటి సింగులర్ ఉన్నారు. ఎవరిని బట్టి తీసుకోవాలి ఇప్పుడు? ఎవరు కాదు కదా. నేదర్ అంటే యాక్చువల్గా ఎవరు కాదు కాబట్టి సింగులర్ తీసేసుకోండి. ఇక హ్యాజ్ అనేది సింగులర్, హ్యాజ్ కమ్, ఎవరు రావట్లేదు. హ్యాజ్ అంటే సింగులర్. అంటే ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ఎంతమంది ఉన్నా, బాయ్స్ అంటే కొంతమంది ఏమనుకుంటారు, బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి హ్యావ్ అంటారు. అంతమంది రాసినా సరే అందులో ఎవరు రారని మీనింగ్ లో చెప్తున్నాం మనం. నేదర్ నార్ అంటే ఎవరు కాదని మీనింగ్ లో వస్తుంది. ఆ మీనింగ్ బట్టి మనం హెల్పింగ్ వేర్ ప్లేస్ చేయాలి. అక్కడ పర్సన్స్ ఉన్నారు కదా అని ప్లేస్ చేసేయకూడదు. ఓకేనా? సో అదండి ఎయిదర్ ఆర్, నేదర్ నార్, ఆర్ యొక్క రూల్. ఒకసారి 2-3 సార్లు చూడండి, ఇది కూడా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇండెఫినైట్ ప్రొనౌన్స్ వస్తే ఏంటి రూల్? ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటే మనం వాటిని పర్టికులర్ గా చెప్పలేం. అది వాళ్ళు ఏంటి, హియా షీ అని మనం ఎవరని మనం పర్టికులర్ గా చెప్పలేం. అవి ఎలాంటివి వచ్చినా సరే ఇప్పుడు కూడా సింగులరే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీవన్ అంటే అందరూ వస్తారు. అందరూ పర్టికులర్ గా మనం చెప్పలేం, మెయిలా ఫీమేలా ఎవరని మనం పర్టికులర్ గా చెప్పలేం. అందరూ వచ్చేస్తారు ఎవ్రీవన్. అలాగే సమ్వన్ ఎవరో ఏమో చెప్పలేం. నోబడి ఎవరు రాలేదు అంటే ఎవరు రాలేదు ఎవరు మనం చెప్పలేం పర్టికులర్ గా. ఈచ్ మనం చెప్పలేం దాన్ని. అలా ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మనం ఇప్పుడు కూడా సింగులర్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. ఈజ్ అనేది సింగులర్, ఎందుకంటే ఎస్ తో ఎండ్ అయింది కదా. ఈచ్ వచ్చింది. మళ్ళీ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, చాలా మంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ అంటే ప్లూరల్ కదా ఆర్ పెట్టేస్తారు. కానీ దానికి ముందు ఎవరున్నారు, ఈచ్ అనే వర్డ్ ఉంది. ఇలా ఈచ్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ సింగులర్. అంటే ఆర్ కాదు, వీ హ్యావ్ టు గో విత్ అగైన్ ఈజ్. ఓకేనా? ఈజ్ కానీ హ్యాస్ కానీ ఏదైనా ప్రెసెంట్ చేయొచ్చు. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్ ఉంది కదా అని ఆర్ పెట్టకూడదు. దాని ముందు ఫ్రేజ్ ఒకటి ఉంది, ఈచ్ ఆఫ్ ద అంటే ఈచ్ ఒక్కొక్కరు మాత్రమే, ఎవరో ఒకరు మనం చెప్పట్లేదు. సో అలా ఈచ్ కానీ ఎవ్రీవన్ కానీ నోబడి కానీ ఇలాంటి వర్డ్స్ ఏమైనా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ఓన్లీ సింగులర్. ఓకేనా? అంటే ఈజ్ కానీ వర్స్ కానీ హ్యాస్ కానీ డస్ కానీ తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, కలెక్టివ్ నౌన్స్ ఆల్వేస్ టేక్స్ సింగులర్ అండి. కలెక్టివ్ నౌన్స్ ఇప్పుడు కూడా సింగులర్ గానే ఉంటాయి. ఓకేనా? కొన్ని టైమింగ్స్ లో తప్ప. అదేంటో మీకు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటంటే ఇవి గుంపుగా ఉంటే వాటికి వాడుతూ ఉండాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ అంటే ఏంటి, ఒక ప్లేయర్స్ అందరూ గుంపుగా ఉన్నారంటే వాళ్ళందరినీ కలిపి ఏమంటారు, ఒక టీం అంటారు. అలాగే ఫ్యామిలీ అంటే లైక్ ఫాదర్ మదర్ చిల్డ్రన్ వాళ్ళందరూ కలిసి ఉంటే దాన్ని ఒక ఫ్యామిలీ అంటారు జనరల్ గా. గ్రూప్, కొంతమంది సభ్యులందరూ గ్రూప్ గా ఉంటే లైక్ గ్రూప్ అంటారు. లైక్ డ్వాక్రా గ్రూప్ అంటూ ఉంటాం కదా, కొంతమంది సభ్యులు అందరూ భాగస్వామ్యం పొంది ఉంటారు, అలాంటి వాటిని గ్రూప్ అంటారు. ఓకేనా? సో అలా కలెక్టివ్ గా ఉన్న వాళ్ళని ఏంటంటే అందులో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆ కలెక్టివ్ వర్డ్ యూజ్ చేస్తే సింగులర్ గానే తీసుకుంటాం. టీమ్ ఆర్ అనం. మేడం టీమ్ అంటే అందరూ చాలా మంది ఉంటారు కదా మేము ఆర్ అంటామంటే నో, టీమ్ అంటే అందరినీ కలిపే టీమ్ అన్నాము కాబట్టి టీమ్ ఈజ్ అని అనాలి. ఓకేనా? టీమ్ ఆర్ అనకూడదు. సో లైక్ దట్. టీమ్ విన్స్ అంటే ఇక్కడ టీమ్ అనేది సింగులర్ కాబట్టి విన్స్ తీసుకున్నాం. సింగులర్ అయితే వెర్బ్ కి వెస్ ఈఎస్ ఐఎస్ యాడ్ అవుతుందని చెప్తాం కదా. సో ఆ రూల్ ని బట్టి అనమాట. బట్ ప్లూరల్ ఈజ్ యాక్టింగ్ సపరేట్లీ. కానీ ప్లూరల్ కొన్ని సార్లు టీమ్ అనేది ప్లూరల్ అవుతుంది. ఎప్పుడు అంటే
టీమ్ ఆర్ ఆర్గ్యూయింగ్, ఆర్ అంటే అది ప్లూరల్లోకి వస్తుంది, ఇక టీమ్ అనేది ప్లూరల్ అవుతుంది. ఎందుకు అంటే ఆర్గ్యూయింగ్ అన్నాం, ఆర్గ్యూయింగ్ అన్నప్పుడు ఒకరు ఒక పాయింట్ ఓకే అంటే ఇంకొకరు ఒక పాయింట్ కాదంటారు. సో అట్లా 2 టీమ్స్ కింద విడిపోయి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ చాలా కేటగిరీస్ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం టీమ్స్ కింద తీసుకోవాలి దాన్ని. అప్పుడు మనం ప్లూరల్ కింద తీసుకొని ఆర్ యూస్ చేయాలి. ఓకేనా? అలా. ఓకేనా? నెక్స్ట్ ఇది కొంచెం అర్థమైనట్టు ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీ ఈజ్ యునానిమస్ ఇన్ దేర్ డిసిషన్. అంటే ఫ్యామిలీ అంతా కూడా వారి యొక్క డిసిషన్ లో యునానిమస్ గా ఉన్నారు. యునానిమస్ అంటే అందరూ ఒక మాట మీదే ఉన్నారు. ఓకేనా? ఫ్యామిలీ ఆర్ డివైడెడ్ అంటే ఏంటి? ఫ్యామిలీ ఇప్పుడు డివైడ్ అయిపోయారు, ఫ్యామిలీయే కానీ ఆర్ డివైడెడ్ అంటాం. ఇందాక ఫ్యామిలీ ఈజ్ అన్నాం, ఎందుకంటే ఫ్యామిలీ అందరూ ఒక మాట మీదే ఉన్నారు, అప్పుడు ఫ్యామిలీ ఈజ్ అంటాం. అలా కాకుండా ఫ్యామిలీ ఆర్ డివైడెడ్, వాళ్ళ ఒక ఒపీనియన్ లో ఫ్యామిలీ డివైడ్ అయ్యారు, అంటే కొంతమంది దీనికి అగ్రీ చేస్తున్నారు, కొంతమంది దానికి అగ్రీ చేయట్లేదు. అలా డివైడ్ అయిపోయినప్పుడు ఫ్యామిలీ ఆర్ అంటాం. అంటే వాళ్ళు ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు, అందరూ కలిసికట్టుగా ఉన్నారా మనకి తెలిసిపోతుంది. ఆర్గ్యూయింగ్ అన్నప్పుడు, లైక్ డిబేటింగ్ అన్నప్పుడు, అలాంటి వాటి కోసం ఖచ్చితంగా డివైడ్ అవుతారు. సో అట్లా ఇన్నర్ గా డివైడ్ అయ్యారని మీనింగ్ వచ్చినప్పుడు ఆ కలెక్టివ్ నౌన్ ని కూడా ప్లూరల్ గా తీసుకోండి, సింగులర్ గా కాకుండా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వాంటిటీస్ అండి, టైం, మనీ, డిస్టెన్స్ అలాంటి క్వాంటిటీస్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఈజ్ అంటారు, జనరల్ గా రూపీస్ అంటే అందరూ ఆర్ అనుకుంటారండి, రూపీస్ ఈజ్ అనాలి. 10 రూపీస్ ఈజ్. ఓకే. నెక్స్ట్ 5 కిలోమీటర్స్ ఈజ్ అండి, ఆర్ కాదు, ఎందుకంటే 5 కిలోమీటర్స్ మనం సింగులర్ గా కన్సిడర్ చేసుకోవాలి. ఈజ్ కదా, అక్కడ ఆర్ అనేది యూజ్ చేసుకోవాలి మనం. చాలా మంది ఇక్కడ కిలోమీటర్స్ అంటే ప్లూరల్ కదా ఆర్ అంటారు. సో అలా క్వాంటిటీ వచ్చిన, టైం వచ్చిన, క్వాంటిటీస్ ఆఫ్ టైమ్, మనీ అండ్ డిస్టెన్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ సింగులర్. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ ఈజ్ అండ్ దేర్ ఆర్ అండి. కొన్నిసార్లు మనం దేర్ ఈజ్ అంటాము, కొన్నిసార్లు మనం దేర్ ఆర్ అంటాము. సో ఎప్పుడు దేర్ ఈజ్ అంటాము, ఇప్పుడు దేర్ ఆర్ అంటాం మనం. దేర్ ఈజ్ ఏ క్యాట్ అన్నాను అంటే క్యాట్ అంటే సింగులర్ గా ఉన్నప్పుడు దేర్ ఈజ్ అంటాము. దేర్ ఆర్ మెనీ క్యాట్స్, క్యాట్స్ అంటే చాలా, మెనీ క్యాట్స్ అంటే చాలా ఉన్నాయి పిల్లులు, అప్పుడు ఆర్ అంటాము. అంటే ఇచ్చిన అవి ఆబ్జెక్ట్ అనేది సింగులర్ గా ఉంటే మనం ఈజ్ అనాలి, ప్లూరల్ గా ఉంటే ఆర్ అనాలి. ఓకేనా? దెర్ ఈజ్ ఏ ట్రీ, అక్కడ ఒక ట్రీ, దెర్ ఈజ్ ఏ ట్రీ. దెర్ ఆర్ మెనీ ట్రీస్ అంటే చాలా చెట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆర్ వాడతాము, సింగులర్ ఉన్నప్పుడు దేర్ ఈజ్ వాడతాం. ఓకేనా? రైట్. బేస్డ్ అపాన్ ద నెంబర్ అండి. అండ్ కామన్ మిస్టేక్స్ అనేవి చూడండి ఇక్కడ మనం ఇట్లా. ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే చాలా మంది ఐటమ్స్ ఉన్నాయి కదా ప్లూరల్ అని పెట్టేస్తారు, కానీ ఐటమ్స్ అన్నింటినీ కలిపి ఏంటంటే లిస్ట్ అంటారు, కలెక్టివ్ నౌన్, అది కలెక్టివ్ నౌన్ కాబట్టి ఈజ్ అంటారు. ఓకేనా? నెయిదర్ ఆఫ్ ద ఆన్సర్స్ అంటే నెయిదర్ అంటే మీనింగ్ ఏం చెప్పాను మీకు? ఏది కాదు అని చెప్పాను. ఏది కాదు అంటే సింగులర్ గానే తీసుకోవాలి, మీనింగ్ బట్టి సింగులర్ గానే తీసుకోవాలి, కాబట్టి ఈజ్ అనాలి. ఓకేనా? సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే కనుక మీరు ఆన్సర్స్ మీరు చూడండి ఒకసారి ఇక్కడ. నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఎవరు కాదు అంటే సింగులర్ అంటే ఏం తీసుకోవాలి మనం ఇక్కడ? ఈజ్ తీసుకోవాలి. ఎవరు కాదు అంటే సింగులర్. 10 రూపీస్ ఇందాక మీకు చెప్పాను నేను, ఇలా క్వాంటిటీస్ ఆఫ్ మనీ మెజర్మెంట్స్ వచ్చినప్పుడు 10 రూపీస్ అన్నా సరే సింగులర్ గా తీసుకోవాలి, అంటే ఈజ్. అలాగే రామ్ అండ్ శ్యామ్ అంటే రామ్ వేరు, శ్యామ్ వేరు. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ఆర్ అండి. ఓకేనా? సో జాగ్రత్తగా ఒకసారి వీటిని చేయండి, వీటిని ఒకసారి వీడియో మళ్ళీ చూడండి. ఒకసారి చూసిన తర్వాత పీడిఎఫ్ ఇస్తాను, పీడిఎఫ్లో కూడా మీరు జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేసి ఆ తర్వాత నేను కమ్యూనిటీలో ఛానల్లో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో కొన్ని పాయింట్స్ కూడా పెడతాను, కొన్ని క్విజ్ క్వశ్చన్స్ కూడా పెడతాను. ఆ క్విజ్ క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేయండి. అందరూ కూడా క్విజ్ రాస్తే మీకు ఎంతవరకు అర్థమైందో మీకు తెలుస్తుంది. క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా క్విజ్లో చెప్పిన క్వశ్చన్కి మీకు ఎక్స్ప్లెనేషన్స్ కూడా క్విజ్లో వాయిస్ మెసేజ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఆ క్విజ్ అనేది రాసి మీ ఆన్సర్స్ రైట్ ఆ రాంగ్ అని క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ రాంగ్ అయితే ఎలా రాంగ్ అయింది, ఎందుకు రాంగ్ అయిందో కూడా ఒకసారి చూసుకోండి. సో కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఇంకా సబ్జెక్ట్ వెరీ అగ్రిమెంట్ రూల్స్ అంటే ఇవే కాదండి, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు ఇంకా వీడియోస్ రూపంలో అందిస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ స్వాతి ప్రేరణ్ నందికట్టి. బాయ్.